రే నువ్వు బుక్ తిప్పకుండా రాలేవా? బుక్ చాలా ఇంపార్టెంట్ రా. నువ్వు కాస్త మూసుకో. రే మిలిటరీ ఏంట్రా జనాలు? రే మావా బెంగళూరు ఇండస్ట్రియల్ విజిట్ కి డేట్ అనౌన్స్ చేశారా? అందుకే రా ఇంతకాలం నేను మల్లెపూలు అలవాతో వెయిట్ చేశాను. చాలా ఆపరా, మనోలో లేని ఇండస్ట్రీలు ఎక్కడ ఉన్నాయేంటి? నేను రాను. రే నిన్నెవడా పిలిచాడు? నాకు నా ప్రియ ఉందిరా. రే అన్ని క్లాసుల ఫిగర్స్ వస్తున్నాయి. రే నీ క్లాస్ కూడా వస్తుందా? అయితే నేను కూడా తప్పకుండా వస్తాను రా. టూర్ ఇన్ఛార్జ్ మనమే. ఎక్కువ ఆలోచించొద్దు, పదండి. బావా మీ చెల్లి. అరే ఫోన్ రా. నీ దగ్గరలోనే ఉన్నాను బంగారం. ఈ రోజు మన నిద్రే పోకూడదు. ఈ రోజు మనకి ఫస్ట్ నైట్. మన యాక్టివ్ గా ఉండాలి. ఓకే ఓకే రా. రే ఫోన్ పక్కన పెట్టి తాగరా. రే ఆ చుంచుమూతిగాడు ఫోన్ చేశాడు రా. ఏదో హలో అరే వసంత్ ఎక్కడ ఉన్నావు రా? టికెట్లన్నీ నీ దగ్గర ఉన్నాయి. నేను ఇక్కడ ఫిగర్లతోటి అదే మేడం తోటి ఎంతసేపు వెయిట్ చేయాలి? నా దగ్గర ఉన్నాయి సార్ టికెట్లు. శివ నేను పక్కనే ఉన్నావు. శివానా? ఆడో టైప్ మనిషి కదా, ఆడుతోందిరా. సరే సరే తొందరగా వచ్చి చావండి అది వల్లరా. పద పద పదరా. త్వరగా పరిగెట్టరా. త్వరగా కాకపోతే కాకుండా పరిగెత్తున్నారా? దా దా. వీళ్ళు ఎక్కడున్నారు? రే వీరు తాగేసావా? టాయిలెట్ వచ్చేస్తుంది. అయ్యో వస్తున్నా సార్, మీరు మేడం ఆ చించుమూతి గారిని ఎవరో తోస్తారు. నన్ను లేట్ చేయాలనుకున్నారా సార్? టెన్షన్ పడతాను సార్. శివకి కడుపునే పంటే బగ్గ వయసుకెళ్ళి టానిక్ కొనుక్కోవచ్చు. అవును మేడం, మీరు అడుగుతారు నాకు తెలుసు, అందుకే బాటిల్ పట్టుకొచ్చా. వాగుతున్నారంట్రా. పుల్లలు పెడుతున్నావా? మేడం నడుమే చేది. ప్రియా ఉండవే. దానికన్నా బాగుంది. ఏ ప్రియా మెడికల్ షాప్ కి వెళ్ళి వచ్చానే. ఏంటి పక్కకు వచ్చేసాడు? కష్టపడాల్సి వస్తుంది. సరే ఇంకా అదేంటండి మీరు వస్తున్నారు నాకు చెప్పనే లేదు. అంటే నేను వస్తున్నట్టు మీకు తెలీదు? మీ నాన్న మీద నాకు తెలియదండి. హడావిడిలో ఐపాడ్ తీసుకురాడు మర్చిపోయాను. వినకపోతే నిద్ర రాదు. దానికి ఎందుకంటే అంత ఫీల్ అవుతున్నారు? ఎవరైనా అడిగితే ఇస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు? అది రాడ్ పట్టుకోవడానికి వెళ్ళింది సార్. రాడ్ అక్కడ మాత్రమే లేదురా, నా కళ్ళ చెప్పకెళ్ళి పడుకో. సార్ పాటలు అనుకోతే నాకు నిద్ర రాదు సార్. అవును, నీకు పాటలు అనందే నిద్ర రాదు, ఇంకొకటి పాలు తాగందే నిద్ర రాదు. నీకు అన్ని అరేంజ్ చేయడానికి వచ్చాను నేను మేనేజర్ని. వెళ్ళి పడుకోరా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ గుడ్ నైట్ నేను చెప్తాను. నిద్రపోయేటప్పుడు జాగ్రత్త సార్, నెత్తి మీద పడుకోగలరు. ఏమ్మా ఊరికి కప్పుకొని పడుకో. వీళ్ళు వచ్చి పాట ఎంత అన్నాడా, ఇంకోటి వచ్చి ఫోటో తెస్తా అంటాడు. అర్థమైందా? అయ్యో నేనే టంపైపోతున్నానే. మేడం ఎక్కడ? ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి వాడితో వెళ్ళి తాగొచ్చావో నిజంగా నీతో మాట్లాడు. ఓకే బంగారం, ఇప్పుడు ఎందుకు ఆ డాగును గుర్తు చేస్తున్నావు? ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నిన్ను ఈ యాంగిల్ చూస్తుంటే ఏ మాయ చేసావులో సమంతలా ఉన్నావు. నిజంగానా? ఊరికి నేను చెప్పా, నువ్వు సమంతను అసలు చూడనే లేదా? ఈ హార్ట్ ఏం చెప్తుందో తెలుసా? ప్రియా ప్రియా అని చెప్తుందా? లైట్ ఆఫ్ చెయ్యి లైట్ ఆఫ్ చెయ్యి అని చెప్తుంది. ఎప్పుడు అదే ఆలోచన. పోరా. బిల్డప్ ఇవ్వకు. నోరు తెరు. ఎంత పెద్ద నోరో నీది. సుందరి నీవు సుందరి నేను ఇద్దరం రైలు ఒకటవని. కొత్తగా పెళ్ళైన కేరళ కపుల్లో ఉన్నారు సార్. మీరు ఏసీ ఫస్ట్ క్లాస్ కూపే బుక్ చేసుకుంటే సలసలగా కూల్ గా ఉండేది కదా సార్. నిజమే, కానీ మీరు ఇక్కడే కదా సార్ బుక్ చేశారు. అవును నిజమేగా. మా నాన్న పేరు సార్. పూలు పళ్ళు పాలు అన్నీ ఉన్నాయి. స్వీట్లు ఎక్కడ వస్తున్నాయి సార్? స్వీట్లు వచ్చాక స్టార్ట్ చేస్తాం. ఐవి టూర్ కు వచ్చారా, హనీమూన్ టూర్ కు వచ్చారా? ఇలా రెచ్చిపోతున్నారు జంట జంటగా. లేచి నీ బెర్తకు పోరా సార్. దాని అమ్మకాయ ఎవడు పడతాడు? లైట్ ఆఫ్ చేసి పడుకోమ్మా. రెచ్చిపోతున్నారు, నన్ను రెచ్చగొట్టేస్తున్నారు.
మల్లయ్య వచ్చేసా. ఎవరు మీ బాబా? సరే త్వరగా స్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చేయండి. ఇండస్ట్రియల్ విజిట్ కి ½ అన్ అవర్ లో వెళ్ళాలి. సార్ మనం వెళ్ళడానికి ½ అన్ అవర్. అయ్య బాబోయ్, రాత్రి ఏం తిని చచ్చాడో ఏద్దావా. సరే సరే, రిసెప్షన్ ని పాడు చేయకు. మేడం త్వరగా దిగండి. దిగుతున్నాను సార్. స్టూడెంట్స్, ఇప్పుడు మనం వెళ్ళే ఆ ఇండస్ట్రీలో అందరూ చాలా మర్యాదగా బిహేవ్ చేయండి. మనల్ని ఫోటో తీస్తున్నాడు. కేడి వెదవా, లెన్స్ కూడా ఓపెన్ చేయలేదు, ఏం ఫోటో తీస్తున్నాడు? లిజన్, ఇప్పుడు మనం వెళుతున్నది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. అరకు వ్యాలీ గైడ్ లా మాట. ఎవర్రాదే? మీరు జీవితంలో ఎదగాలంటే ఏ పనైనా దీక్షగా చేయాలి. సార్ ప్రియా నువ్వు జాగ్రత్త. సారీ మేడం, రాత్రంతా నిద్రపోలేదు, అందుకే తలగడాలి అనిపిస్తేను. రొమాన్స్ చూసావా? నువ్వు త్వరగా అందుకే పాడుకున్నా. సార్ స్టూడెంట్స్ అంతా చూస్తున్నారు. ఓకే ఓకే, తర్వాత స్టూడెంట్స్ కంట పడకుండా పడుకోనా? పొండి సార్. ఓకే 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 ఓకే. యారా బాగొచ్చినాయా? అరే శివ, ఈ బ్లాక్ గ్లాసులు వేసుకుంటే బట్టలు మేడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరే చలాకీగా ఉన్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇక్కడ కూడా గుమ్మటం ఉందా? ఎక్స్క్యూజ్ మీ, యువర్ స్వీట్ నేమ్? మడత కాజా. నీకు అందదని తెలుసుగా, ఎందుకు ఎగురుతున్నావు? వేర్ ఇస్ ద మెన్స్ టాయిలెట్? నేను అదే అడగడానికి వచ్చారా? పదండి పదండి. వెరీ గుడ్ సార్, అటు సైడ్ లేడీస్ టాయిలెట్, ఇటు రండి. అందుకే అటు వెళ్తున్నాను. మేడం, వీడేంటి మాట్లాడుతున్నాడు? ఇంగ్లీష్ సినిమాలో వచ్చే విలన్లా 20 నిమిషాల నుంచి వాగుతూనే ఉన్నాడు. మీకేమైనా అర్థమైందా? నాకేం అర్థం కాదా? నాకు మీరు కూడా అర్థం కావట్లేదు. ఇండస్ట్రియల్ విజిట్ అని బోర్ కొట్టిస్తున్నారా? ఎక్కడికి బయలుదేరుతున్నావురా? వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడిగా నోర్మోయరా. చాలే చెప్పరా, షాపింగ్ కదా వెళ్తున్నావు. నీలాంటి పనికి మాలోళ్ళు వెళ్తారా షాపింగ్ కి, కానీ నాలాంటి అందగాళ్ళు కస కస రేపింగ్, అదే డేటింగ్. ఓ ప్రియా 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 ప్రియా, టచ్ చేయాల్సిన దగ్గర టచ్ చేస్తా. బాయ్. చెప్తే ఆగరే. వీడు వెళ్ళిపోతే మనం బార్ కొంటకి వెళ్ళాలిగా. వీడిని వదలకూడదు. హలో హలో, నేను చెప్పి జాగ్రత్తగా వినండి. రూమ్ నెంబర్ 12లో ఒక పెద్ద తప్పు జరిగిపోతుంది. మీరు ఇమీడియట్గా వెళ్తే దాన్ని వెంటనే ఆపేయచ్చు. రారా నా దగ్గర నీకు అప్పగంతులు. ఐఎమ్ కమింగ్. అప్పడం అప్పింగ్. నైస్ మూడ్ లైటింగ్. ప్రియా డార్లింగ్. సారీ సార్, మేడం రూమ్ అని తెలియకుండా వచ్చేసాను. ఆల్ ది బెస్ట్, బాగా ఎంజాయ్ చేయండి. సార్ ముగ్గురైతే బాగోదు సార్. నువ్వు తప్పు చేయాలని వచ్చి మా ఇద్దరిని అనుమానిస్తున్నావా? అదేమా, వాడు తప్పుగా అనుకుంటున్నాడు. రే, నాకన్నీ తెలుసురా. నీకు అన్నీ తెలుసా? ఏయ్, నీకేమైనా బుద్ధి ఉందా? హనీమూన్ కపుల్స్ రూమ్ లో దొంగచాటుగా చూస్తావా? నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని ఇద్దరిని విట్నెస్ చేసేలా ఉన్నావు. ఇక మీదట మీ ఇద్దరిని ఎక్కడైనా కలిపి చూశాను, అదే నీ కాలేజ్ లైఫ్ కి లాస్ట్ డే అవుతుందిరా. సార్ 4 సంవత్సరాలు కల సార్, 6 నెలలుగా ప్లాన్ చేస్తున్నాం. రే, 4 ఏళ్లుగా ఏం చేయనాడు, ఇప్పుడు ఏం చేస్తారా? వదిలితే కదా సార్ చేయడానికి. మీరేం కంగారు పడకండి. పొట్టుడు పిచ్చి కుక్కలా కరుస్తున్నాడు. మావా అప్పుడైపోయిందా? ఓహో, ఇదంతా నీ పనే. నేనేం చేశాను రా? సరే రా పోదాం. ఎక్కడికి రా? అంటే చాలా టెన్షన్ ఉన్నావు కదా మావా, నిన్ను కూల్ చేయడానికి. దా పోదాం. రాజు కమిట్ చేపిచ్చేస్తాడు.